సార్ నేను రిజైన్ చేస్తున్నా. నీకేమన్నా మైండ్ పోయిందా? ఇంత మంచి జాబ్ వదిలేస్తున్నా? లేదు సార్ నేను రిజైన్ చేస్తున్నా. సార్ మళ్ళీ ఆలోచించుకోవయ్యా. ఆలోచించా. సార్ నీకు 20% ఇంక్రిమెంట్ ఇద్దాం అనుకుంటున్నావా? వాళ్ళు డబుల్ సాలరీ ఇస్తా అన్నారు. డబుల్ సాలరీ ఇస్తే సరిపోద్దా? ఇక్కడ 9 గంటల డ్యూటీ, అక్కడ 8 గంటల డ్యూటీ. ఆదివారం సెలవు ఇస్తున్నారుగా. వాళ్ళు శనివారం ఆదివారం 2 రోజులు సెలవు ఇస్తున్నారు. ఇక్కడ చేసామంటే 2 ఏళ్ళు నువ్వు మేనేజర్ కూడా అయిపోవచ్చు. అక్కడ ఇప్పుడు నుంచే మేనేజర్ గా జాయిన్ అవుతున్నా. కానీ ఈ ఆఫీస్ మీ ఇంటికి దగ్గర కదయ్యా. అక్కడ పర్మనెంట్ గా వర్క్ ఫ్రం హోమ్. సరే నువ్వు వినేటట్టుగా లేవు కానీ తీసుకో. ఏంటి సార్ అది? నా రిలీవింగ్ లెటరా? కాదయ్యా నా రెజ్యూమ్. నాకు కూడా ఏదైనా జాబ్ ఉంటాయి చూడు. ఈ నా కొడుకులతో ఆగలేకపోతున్నాను. నువ్వు వేసుకుంటే నేను వేసుకున్నాడు కదారా. మా నాకే ఇట్టుందంటే నీకైతే కేకరా అంతే. అసలు ఎట్టుందా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మావా. ఈ డ్రెస్ నీకోసమేరా. చిచి ఏంటి ఇది నాకా? నాకు ఇది వద్దా అక్క. ఈ ఓల్డ్ స్టాక్ అంతా తీసేసి నాకు న్యూ స్టాక్ చూపివా. వాడట్టే చూచాలే, నువ్వు చూపిలేక్క. ముందే చెప్పాలి కదరా నాకని. అక్క ఆడ మంకి క్యాప్ ఉందా చూపి. అక్క నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందక్క. నెలకి 2 లక్షలు. పోనీలేరా, ఇన్నాళ్ళకి మీ నాన్న పడిన కష్టాలన్నీ తీరిపోతాయి. కానీ ఒక్కట్రా, మీ నాన్న కోసం నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే. చేస్తానక్క. నాన్న చిన్నప్పుడు అమ్మ చనిపోయినా కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా నన్ను ఎంతో కష్టపడి పెంచావు నాన్న. నాన్న నాకు 2 లక్షల రూపాయలు జాబ్ వచ్చింది నాన్న. ఇప్పుడు చెప్పు నాన్న నీకేం కావాలో. నాకేం వద్దులే నాన్న. నువ్వు ఎవరైనా ఇష్టపడితే చెప్పు నాన్న. ఈ లోకంతో సంబంధం లేకుండా తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తా. అరే చెప్పు నాన్న. ప్రపంచంలో ఏదైనా సరే తీసుకొచ్చి నీ కాలు కింద పడేస్తా. ఒక్కసారి రిషికొండ ప్యాలెస్ లోకి దొడ్లోకి వెళ్ళాలని ఉంది నాన్న. ఛీ ఇదే పోయే కాలం నాన్న. ఏమో నాకు అదంతా తెలియదురా. రోజు టీవీల్లో పేపర్లో ఫోన్లో చూసి ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని కోరిక ఉందయ్యా. పోదామయ్యా బాబు. ఓ పైవాడా, ఇప్పుడన్నా ₹1 ఇవ్వుతాన్రి. పైనున్నోడు 300లకు పని చేస్తుండు చేటు. అరే మామా, మనం పోతుంటే 2 కోట్లు దొరికితే మన లైఫ్ సెట్ కారా మామా? అబ్దుల్ కలాం కలాం జనమన్నాడు, కథలు దెంగవాళ్ళే. ఏమో వాడికి జ్వరం అన్న ఇప్పుడు ఎట్టుంది? రోగాలన్నీ మాలాంటి వాళ్ళకు వచ్చేలా నాయన. మీరేమో బాగుంటారు, ఆ రూమ్ లో ఉండాడుకో. ఇప్పుడేనా బావ రావడం? అవును ఏంద్ర మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది? తెలిసిందే కదా బావ నీకు. ఎలా భరిస్తున్నావురా? ఇదో నాయన నీళ్ళు తీసుకో. బాగలేదని తెలిసి కూడా ఒట్టి చేతులతో ఉప్పుకుంటా వచ్చారు. కాయ ఒక పండో తేవాలని కూడా తెలియదు. నువ్వేం పట్టించుకోకలే బావా. రే ఒక 5 minutes రా, ఇప్పుడే వస్తా. యాడికి మళ్ళా? లేదు అర్జెంట్ పని ఉండదు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎందుకు బావా ఇవన్నీ? మా ఈ వచ్చాట తీసుకొనిపోదురా. ఇవిగో సినికాయలు, టైంకి జ్యూస్ పిండిస్తా ఉండండి, కొద్దిగా ఎనర్జీగా ఉంటది. అవులే, చిన్నకాయలు అయితే 30 రూపాయలతో పోద్ది. అదే యాపిల్ కాయలు అయితే 200 పెట్టాలా. మళ్ళా తెచ్చినామని అదొక పేరు. అరసకుండా బో ఫస్ట్. అవులే, ఉన్ని మాట అంటే ఉలికెక్కువ. ఇంకోసారి మీ కొంపలో అడుగు పెడితే నా మెడతో నేను కొట్టుకున్నట్టేరా. బావా ఎక్కడ పోతున్నావు బావా? బర్రెని మేపడానికి పోతున్నారా? బర్రేది బావా, వెనకాల వస్తుందిగా.